హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో ఒకేసారి 1500 మందితో బతుకమ్మ ఆడించి గిన్నిస్ రికార్డుల్లో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా 66.5 అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో ఒకేసారి 1500 మందితో బతుకమ్మ ఆడించి గిన్నిస్ రికార్డుల్లో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా 66.5 అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు.
హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో ఒకేసారి 1500 మందితో బతుకమ్మ ఆడించి గిన్నిస్ రికార్డుల్లో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా 66.5 అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియం నుంచి మా కొలీగ్ శృతి గారు మాట్లాడతారు. శృతి గారు చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓకే, థ్యాంక్ యూ వలి. ఇక్కడ మనం గమనిస్తే కూడా సరూర్ నగర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా కనీ విని ఎరుగని రీతిలో కూడా 63 అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేశారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకోవటానికి తగిన సన్నాహాలు ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 మంది మహిళలతోటి ఈ అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మనకు పోలీస్ శాఖ, అలాగే మహిళల కోసం ప్రత్యేకించి షీ టీమ్స్, జిహెచ్ఎంసి, ఇలా పలు రకాల విభాగాల వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఎంతో చక్కగా ప్రకృతినే దైవంగా ఆరాధించే పూల పండుగ బతుకమ్మ పండుగ, బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ అంటూ కూడా ఇక్కడ ఆడపడుచులంతా కూడా ఎంతో చక్కగా పట్టు వస్త్రాలతోటి ఎంతో చక్కగా వారికి సౌభాగ్యాన్ని, వారికి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించిన ఆ బతుకమ్మను దైవంగా భావిస్తూ ఆ ప్రకృతికి కృతజ్ఞతాపూర్వకంగా వారు ఎంతో చక్కగా ఇక్కడ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున జరిగే ఈ కార్యక్రమం మనకు ఎంతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకోవటానికి ఆ అధికారులంతా కూడా వచ్చారు. ఇంతకు పూర్వమే కౌంటింగ్ అనేది చేశారు. అంటే ఈ స్టేడియంలో మొత్తం ఎంతమంది ఉన్నారు, పేరున ప్రతి ఒక్కరిని కూడా లెక్క పెట్టారు. ఆ తర్వాత మహిళలంతా కూడా లయబద్ధంగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ అంటూ కూడా ఆట పాటలతో సందడి చేస్తున్నారు. మనం గమనిస్తే కూడా ఇక్కడ 11 వరుసలలో 63 అడుగుల ఎత్తులో బతుకమ్మ మనకు కనిపిస్తుంది. తంగేడు పూలు, గునుగు పూలు, చామంతి పూలు, బంతి పూలు, ఇలా మనకు ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఆ పూలను ఒక బతుకమ్మలాగా పేర్చారు. మనం ప్రకృతికి కృతజ్ఞత చెప్పాలి అనే ఒక గొప్ప సందేశాన్ని ఈ ఉత్సవం మనకు అందిస్తుంది. అలాగే భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. మహిళల్లో ఇక్కడ ఒకరికొకరు ఎంతో అన్యోన్యంగా వారు కలిసిమెలిసి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే పుట్టింటికి వచ్చిన ఆడపడుచు ఎంతో ఆనందంతో సందడి చేస్తున్నట్టుగా ఇక్కడ మహిళలంతా కూడా ఆ రీతిన సందడి చేస్తున్న వైనం మనం గమనించవచ్చు. చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ మహిళలంతా కూడా చేరుకున్నారు. ఇక్కడ సామాన్యమైన భక్తులకు, సామాన్యమైన మహిళలకు, విఐపీలకు, వివిఐపీలకు కూడా తగినట్టుగా గ్యాలరీస్ అనేవి కూడా ఏర్పాటు చేశారు. ఈ పెద్ద బతుకమ్మ గ్యాలరీ లోపల 1500 మంది మహిళలు ఆ పెద్ద బతుకమ్మ చుట్టూ ఉన్నారు. అలాగే ఇటుపక్క మొత్తం ఔటర్ గ్యాలరీలో మొత్తం మిగిలిన మహిళ